రాజేష్ దుబాయ్లో మోసపూరిత ముఠా మాటలు నమ్మి కేసులో ఇరుక్కున్నాడు. దీంతో అట్టి కేసు దర్యాప్తు పూర్తయ్యే వరకు దుబాయ్ దాటి వెళ్లకుండా రాజేష్ పై ట్రావెల్ బ్యాన్ విధించారు. జగిత్యాలపట్నం కట్కేవాడకు చెందిన గొల్లపల్లి రాజేష్ అనే యువకుడు బతుకు తెరువు కోసం గత డిసెంబర్లో ఆజాద్ వీసాపై దుబాయ్కి వెళ్లాడు. బ్యాంక్ అకౌంట్ ఉంటేనే ఉద్యోగం వస్తాది అని బ్యాంకుల ఖాతాను తెరిపించి ఒక ముఠా రాజేష్ ను నమ్మించి అతనితో ఆ అకౌంట్ల ద్వారా లావాదేవీలను చేశారు. అనుమానాస్పద బ్యాంక్ అకౌంట్ల గురించి దర్యాప్తు కోసం దుబాయ్ పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తు పూర్తయ్యే వరకు దుబాయ్ దాటి వెళ్లకుండా రాజేష్ పై ప్రయాణ నిషేధం విధించారు. దుబాయ్లో బ్యాంకు మోసాల ముఠా ఉచ్చులో చిక్కిన రాజేష్ ను రక్షించాలని అతని కుటుంబ సభ్యులు పలువురు నాయకులను కలిశారు. ఎలాంటి ఫలితం లేకపోవడంతో రాజేష్ కోసం ఎవరిని కలవాలో అర్థం కాలేని స్థితిలో రాజేష్ కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. అన్నం తినడానికి కూడా డబ్బులు లేని పరిస్థితిలో ఉన్నామని, ఎవరైనా దయతలిచి రాజేష్ ను ఇండియాకు తీసుకురావాలని కోరుతున్నారు. లేని ఎడల కుటుంబ సభ్యులందరం కలిసి ఆత్మహత్యకు సిద్ధపడతామంటున్న రాజేష్ కుటుంబ సభ్యులతో మా ప్రతినిధి ప్రవీణ్ ఫేస్ టు ఫేస్. జిల్లా కేంద్రం చెందినటువంటి రాజేష్ అనే వ్యక్తి గత కొన్ని రోజుల క్రితము గల్ఫ్ వెళ్లి సంపాదిద్దామని చెప్పేసి ఇక్కడ ఉపాధి లేకపోవడంతో ఉపాధి కోసం వెళ్ళిన వ్యక్తి మోసపోవడం జరిగింది. అయితే కొన్ని అకౌంట్లు తీసి ఆ అకౌంట్ల ద్వారా వారు ట్రాన్సాక్షన్ చేశారని, అయితే ఎవరినైతే వ్యక్తులను అక్కడ అపరిచితులను నమ్మిండో ఆ నమ్మిన వ్యక్తులు ఇతన్ని దారుణంగా మోసం చేయడం జరిగింది. అయితే ఇతన్ని ట్రావెల్ బ్యాన్ కూడా చేయడం జరిగింది. అయితే ఇతను ఎలాంటి ఉపాధి లేకుండా అక్కడ తిరుగుతూ ఉన్నాడు. అయితే చిక్కుకుపోయిన కొడుకు గురించి ఆలోచించి తల్లి కృంగిపోతున్నది. అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే తండ్రికి పక్షవాతంతో మంచాల పడి ఉన్నాడు. అయితే ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారికి కూడా ఇబ్బందులకు గురవుతున్నారు. వారికి ఆర్థిక పరిస్థితులు బాగాలేక గత సంవత్సరం స్కూల్ ఫీజు కూడా కట్టలేని పరిస్థితిలో ఉన్నారు. ఈ రోజు వాళ్ళ పరిస్థితి దయనీయంగా ఉన్నది. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పమ్మా. నా భర్త ఉపాధి కోసం దుబాయ్ వెళ్ళిపోయాడు. అక్కడ పని దొరకలేదు. మోసగాళ్ళ వల్ల ఇరుక్కుపోయారు. కొంతమంది వ్యక్తులు నీకు పనిపిస్తామని సంతకాలు పెట్టించుకున్నారు. వాళ్ళు పనిపిస్తారని నా భర్త అనుకున్నారు. కానీ నా భర్తకు తెలియదు వాళ్ళు మోసం చేస్తారని. వాళ్ళు నా భర్తను సంతకాలు తీసుకొని ఆయన పేరు మీద అకౌంట్లు తీసి ఆయన పేరు మీద డబ్బులు డ్రా చేసి తీసుకొని పారిపోయారు. ఆ విషయం నాకు భర్తకు తెలియదు. నా భర్త ఇక్కడ పని లేదు అని రిటర్న్ వచ్చే టైంలో ఎయిర్పోర్ట్లో నా భర్త పైన పాస్పోర్ట్ బ్యాన్, ట్రావెల్ బ్యాన్ వేశారు. నా భర్తను ఎలాగైనా అక్కడి నుంచి కాపాడి తీసుకురండి. మాకు మా ఇద్దరు పిల్లలు ఉన్నారు. తిందామంటే తిండి లేదు. మా పిల్లలు చదివిద్దామంటే ఇప్పుడు ఎక్కడైపోయిన బతుకు మస్తు ఘోరం ఉంది. పేద సంవత్సరం బాగా ఇబ్బంది పడి పిల్లల్ని చదివించినాను. కానీ ఈ సంవత్సరం ఎక్కడైపోయాలి. మాకు బాగా చాలా ఇబ్బంది ఉంది. ఎలాగైనా నా భర్తను కాపాడి తీసుకురండి. నా పిల్లలు ఊరికి డాడీ 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 అంటున్నారు. వాళ్ళకి ఏ సమాధానం చెప్పాలి? మాకు తిందామంటే తిండి లేదు. అప్పు బాగైంది. అప్పులందరూ వస్తున్నారు. ఇప్పుడు నేను ఏం చేయాలి? మా భర్త ఎలాగైనా రావాలి. మా భర్త రాకుంటే మేము ముగ్గురం చనిపోవుడే. మాకు వేరే దారి ఏం లేదు. మా పిల్లలు మా ముఖాన్ని చూసాను. మా భర్తను తీసుకురండి ఇక్కడి నుంచి దయచేసి. పక్షవాతంతో మంచాల పడి ఉన్నాడు. అతని మందులకు కూడా డబ్బులు లేని పరిస్థితి ఉన్నది. తల్లిని చూసుకున్నట్టయితే గత కొన్ని రోజుల నుండి అన్నం తినకుండా ఆమె ఆరోగ్య పరిస్థితి కూడా క్షీణించిందని చెప్పుకోవచ్చు. ఇటు అదేవిధంగా అప్పులోళ్ళు వీళ్ళ ఇంటి మీదకి వచ్చి వీళ్ళపై దాడి చేయడానికి యత్నం చేస్తున్నట్టు కూడా తెలియజేస్తున్నారు. అప్పుల బాధతో ఇక్కడ నుండి వెళ్ళినటువంటి రాజేష్ అనే వ్యక్తి డబ్బులతో రిటర్న్ వస్తాడనుకుంటే అక్కడ కూడా అప్పుల పాలైపోయి పిల్లల్ని కుటుంబాన్ని హ్యాపీగా చూసుకుందామని చెప్పి అనుకున్న రాజేష్కు ఎదురు దెబ్బ తగిలిందని చెప్పుకోవచ్చు. అయితే ఇదే వేదనతో ఉన్నటువంటి ఈ కుటుంబ సభ్యులు అతన్ని తీసుకురావాలని పరిస్థితిలో ఉన్నట్టయితే మేము ఆత్మహత్యకు సిద్ధపడతామని చెప్పేసి వారు ఆవేదన చెందుతున్నారు. కెమెరామెన్ శ్రావంత్తో ప్రవీణ్ కుమార్, జగిత్యాల. నా పేరు గొల్లపల్లి రాజేష్ అండి. నేను జగిత్యాల నివాసిని. నేను పరిణితం గల్ఫ్ కంట్రీకి వచ్చానండి. గల్ఫ్ కంట్రీకి వచ్చిన తర్వాత నాకు ఇక్కడ జాబిస్తా అని చెప్పేసి ఇక్కడ శేఖర్ అని చెప్పేసి శివరాంపేట, తర్వాత మురళి అని మూర్తడనే వ్యక్తి ఇట్లా నువ్వు అకౌంట్స్ తీసుకోవాలి, అకౌంట్ తీసుకుంటే నీకు జాబ్ ఇప్పిస్తామని చెప్పేసి నాకు పాకిస్తాన్ తీసుకెళ్ళి అకౌంట్స్ ఇప్పించారండి. అకౌంట్స్ ఇప్పించేసి ఇట్లా జాబ్ ఇస్తారని చెప్పారు. చెప్పిన తర్వాత నువ్వు ఇండియా వెళ్ళిపోయి తర్వాత నువ్వు మళ్ళీ వచ్చేసిన తర్వాత నీకు జాబ్ ఇప్పిస్తామని చెప్పేసి అంటే నేను ఆ మాటలు నమ్మేసేసి నేను ఫ్లైట్ టికెట్ లేకుండా అంటే నేను వేరే వాళ్ళ సామాన్ తీసుకెళ్ళడానికి వాళ్ళు ఫ్లైట్ టికెట్ కొడితే అబుదాబి నుండి నేను ఎయిర్పోర్ట్లో నాకు పోలీసులు దొరకబట్టేసేసి ఇట్లా బ్లాక్ లిస్ట్లో ఉన్న తర్వాత మన ఇది
నీ పైన కేసు ఉందని చెప్పేసి నాకు ఇంటర్గేషన్ చేసేసి ఒక 4-5 డేస్ తర్వాత ఇట్లా నీ అకౌంట్లో 10,500 dirhams అనేటివి వెళ్ళి ట్రాన్సాక్షన్ చేసిర్రు అని చెప్పేసి నాకు ఇంటర్గేషన్ చేసి ఇట్లా చెప్పారండి. నేను చాలా మోసపోయాను. అసలు వాళ్ళు ఏం చేశారో ఏమో అర్థం కాలేదండి. దాని తర్వాత ఇక్కడ వేరే తెలివి వాళ్ళు తెలుసుకున్న తర్వాత ఒకసారి అకౌంట్లో చెక్ వేసుకోమని చెప్పేసి అంటే అకౌంట్లో చెక్ వేసుకున్న తర్వాత కూడా అది కంప్లీట్లీ మొత్తం అన్ని మైనస్ 20,000 ఇట్లా మొత్తం అన్ని చూపిస్తున్నాయండి. లోన్ కూడా తీసినట్టున్నారు. కానీ ఎలాంటి క్రెడిట్ కార్డు నేను తీసుకోలేదండి, ఎలాంటిది డబ్బులు తీసుకోలేదు, ఏం తీసుకోలేదు. చాలా మోసపోయాను. దయచేసి ఇండియా గవర్నమెంట్ అనేది నా hand దయచేసి నన్ను కొంచెం ఇండియా తీసుకురావాల్సిందిగా పెట్టుకుంటానండి. మా అమ్మ నాన్న కూడా నాకు బాగాలేరు, నాకు కొడుకు బిడ్డ. దయచేసి నన్ను కొంచెం ఎట్లైనా సరే నాకు ఇండియా తీసుకురండి. నేను ఏ పాప మీరేనండి, నేను ఏం తీసుకోలేదండి. నేను జాబ్ ఇస్తానని అశోక్ తిరిగితే మోసపోయాను. దయచేసి ఇండియా గవర్నమెంట్ అని కాపాడి తీసుకురావాల్సి కోరుకుంటున్నానండి. ప్లీజ్ దయచేసి ఇండియా గవర్నమెంట్ తీసుకురావాల్సి కోరుకుంటున్నానండి.